మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మదర్ తెరీసా గారి సెషన్లో 121 నుంచి 140 వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అనేది మనం చూద్దాం. సో నీ యొక్క ఈ ప్రశ్నలు 20 ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, డిఎస్సికి సంబంధించి 20 ప్రశ్నలు ఉంటాయి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క ప్రశ్నలు నేను తయారు చేస్తున్నాను. సో 121వ ప్రశ్న: ప్రస్తుతం భారతదేశంలో 3వ పొడవైన తీర ప్రాంతం గల రాష్ట్రం ఏది? సో ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ప్రస్తుతం భారతదేశంలో 3వ పొడవైన తీర ప్రాంతం గల రాష్ట్రం ఏదంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లిస్ట్ డేటాలో ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానంలో ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 1053 కిలోమీటర్లు ఉంది. ఇక 122వ ప్రశ్న: ఆనకట్ల నుండి వచ్చే నీటి ప్రవాహం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఏమంటారు? ఆనకట్ల నుండి వచ్చే నీటి ప్రవాహం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని అంటారు? ఆప్షన్ ఏ శక్తి నిత్యత్వ నియమం, ఆప్షన్ బి శక్తి పరమాణు నియమం, ఆప్షన్ సి శక్తి మోతాదు నియమం, ఆప్షన్ డి శక్తి వ్యతిరేక నియమం. సో ఆనకట్ల నుండి వచ్చే నీటి ప్రవాహం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఏమంటారంటే ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్, శక్తి నిత్యత్వ నియమం అని అంటారు. ఇక 123వ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్: గుయానా దేశ రాజధాని ఏంటి? సో ఇటీవల హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలు చేస్తున్నారు కాబట్టి ఆయన గుయానా దేశంలో కూడా పర్యటించారు. సో వాటిపై ప్రశ్న వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కింగ్స్టన్, ఆప్షన్ బి జార్జ్ టౌన్, ఆప్షన్ సి పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ఆప్షన్ డి బ్రిస్టౌన్. సో గుయానా దేశ రాజధాని ఏంటంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, జార్జ్ టౌన్. ఇక 124వ ప్రశ్న: పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? సో ఆప్షన్ ఏ దాదాబాయి నవరోజీ, ఆప్షన్ బి బిపిన్ చంద్రపాల్, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి సురేంద్రనాథ్ బెనర్జీ. సో పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్, దాదాబాయి నవరోజీ గారు. ఇక 125వ ప్రశ్న: మధుబాని పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందినది? సో ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి రాజస్థాన్. సో మధుబాని పెయింటింగ్ అనేది ఇటీవల ట్రెండింగ్లో ఉందండి. సో ఈ యొక్క మధుబాని పెయింటింగ్ అనేది ఎక్కడ ఫేమస్ అంటే బీహార్ రాష్ట్రంలో ఫేమస్. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. ఇక 126వ ప్రశ్న: ఏపీఎస్ఆర్టీసీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? సో ఏపీఎస్ఆర్టీసీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1958. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 127వ ప్రశ్న: 2025 రంజీ ట్రోఫీ విజేత ఎవరు? సో 2025 రంజీ ట్రోఫీ విజేత ఎవరంటే ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి విదర్భ. సో రంజీ ట్రోఫీ అనేది 2024-2025 టైంలో జరిగిందండి. సో డిసెంబర్ అండ్ జనవరి మాసాల్లో జరిగాయి. సో 2025 రంజీ ట్రోఫీ విజేత ఎవరంటే ఆప్షన్ డి విదర్భ. సో విదర్భ అండ్ కేరళ తలపడితే మ్యాచ్ డ్రా అయిపోగా ఆ విదర్భ అనే టీం పాయింట్ పట్టికలో టాప్లో ఉంది కాబట్టి దానిని విజేతగా ప్రకటించారు. 128వ ప్రశ్న: ప్రస్తుతం భారతదేశంలో నవరత్న కంపెనీల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి 26. ప్రస్తుతం భారతదేశంలో నవరత్న కంపెనీల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్, 26 ఉన్నాయి. రీసెంట్లీ ఇండియన్ రైల్వేకి సంబంధించి 2 సంస్థలు నవరత్న కంపెనీ హోదా వచ్చిందండి. అందులో ఐఆర్సిటిసి కూడా ఉంది. ఇక 129వ ప్రశ్న: షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు సర్క్యూట్లో కరెంటుకి ఏం జరుగుతుంది? షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు సర్క్యూట్లో కరెంటుకి ఏం జరుగుతుంది? తగ్గుతుందా, పెరుగుతుందా, స్థిరంగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? సో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు సర్క్యూట్లో కరెంటుకి ఏం జరుగుతుందంటే కరెంట్ అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. 130 ప్రశ్న: భారతదేశంలో కొటపని టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? సో భారతదేశంలో కోటపాని టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని మన ప్రశ్న. సో ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సో భారతదేశంలో కోటపాని టైగర్ రిజర్వ్ అనేది రీసెంట్లీ ఏర్పాటు చేశారండి. అది ఎక్కడ ఏర్పాటు చేశారంటే మధ్యప్రదేశ్లో. సో మధ్యప్రదేశ్లో ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నదాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 131వ ప్రశ్న: ఆంధ్రప్రదేశ్లో గ్రే హౌండ్స్ అనేది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఏ ఆటోమొబైల్ సంస్థ, ఆప్షన్ బి పోలీస్ స్పెషల్ ఫోర్స్ యూనిట్, ఆప్షన్ సి ఫైనాన్షియల్ టాస్క్ టీమ్, అండ్ ఆప్షన్ డి టూరిజం సంస్థ. సో ఆంధ్రప్రదేశ్లో గ్రే హౌండ్ అనేది ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్, పోలీస్ స్పెషల్ ఫోర్స్ యూనిట్. ఇక 132వ ప్రశ్న:
ఐక్యరాజ్యసమితి క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఏ సంవత్సరంలో జరిగింది ఏర్పడింది? సో ఐక్యరాజ్యసమితి క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పడిందని ప్రశ్న. సో ఆప్షన్ ఏ 1982, ఆప్షన్ బి 1992, ఆప్షన్ సి 2002, ఆప్షన్ డి 2012. సో ఐక్యరాజ్యసమితి క్లైమేట్ చేంజ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అనేది ఏ సంవత్సరంలో జరిగిందంటే ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ 1992. ఇక 133వ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారత రాజ్యాంగంలో ఎన్ని పదాలు ఉన్నాయి? సో భారత రాజ్యాంగంలో ఎప్పుడు అమలుకి వచ్చింది, లేకపోతే ఎప్పుడు ఆమోదించబడింది, ఎన్ని అధికారులు ఉన్నాయంటే మనం చెప్తాం. కాకపోతే మనకి తెలియని ప్రశ్న ఏదంటే భారత రాజ్యాంగంలో ఎన్ని పదాలు ఉన్నాయని. సో ఆప్షన్ ఏ 1,17,369, ఆప్షన్ బి 1,00,000, లేకపోతే ఆప్షన్ సి 95,673, లేకపోతే ఆప్షన్ డి 1,25,000. సో భారత రాజ్యాంగంలో ఎన్ని పదాలు ఉన్నాయంటే ఆప్షన్ ఏ ది రైట్ ఆన్సర్ 1,17,369 పదాలు ఉన్నాయి. సో భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే 1950 జనవరి 26. అదే భారత రాజ్యాంగము ఎప్పుడు ఆమోదించబడిందంటే 1949 నవంబర్ 26. అదే భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 26. ఇక 134వ ప్రశ్న, ఆపరేషన్ సర్ద్ హవాను ఎవరు చేపట్టారు? సో ఆపరేషన్ సర్ద్ హవాను ఎవరు చేపట్టారు? ఆప్షన్ ఏ ఇండియన్ ఆర్మీ, ఆప్షన్ బి నేవీ, ఆప్షన్ సి ఎయిర్ ఫోర్స్, ఆప్షన్ డి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఆపరేషన్ సర్ద్ హవా అనేది ఎవరు చేపట్టారంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టే వాళ్ళ కాలంలో. ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్. 135వ ప్రశ్న, 2025లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో దువ్వూరు నాగేశ్వరరెడ్డి గారికి ఏ అవార్డు వచ్చింది? ఆప్షన్ ఏ పద్మశ్రీ, ఆప్షన్ బి పద్మభూషణ్, ఆప్షన్ సి పద్మవిభూషణ్, ఆప్షన్ డి భారతరత్న. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీ, విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ప్రకటించిందండి. సో అవార్డులో దువ్వూరు నాగేశ్వరరెడ్డి గారికి ఏం అవార్డు వచ్చిందానికి మనకి ఇక్కడ ప్రశ్న. సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ పద్మవిభూషణ్ వచ్చింది ఆయనకి. ఇక 136వ ప్రశ్న, 4 స్టార్స్ ఆఫ్ ది డెస్టినీ బుక్ను ఎవరు రాశారు? 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ను ఎవరు రాశారు? ఆప్షన్ ఏ మనోజ్ ముకుంద్ నరవానే, ఆప్షన్ బి విజయ్ గోఖలే, ఆప్షన్ సి రాజ్నాథ్ సింగ్, ఆప్షన్ డి బిపిన్ రావత్. సో 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఎవరు రాశారంటే ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్ మనోజ్ ముకుంద్ నరవానే. ఇక 137వ ప్రశ్న, పోలవరం ప్రాజెక్టుకు మరో పేరు ఏమిటి? ఆప్షన్ ఏ శ్రీశైలం ప్రాజెక్ట్, ఆప్షన్ బి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, ఆప్షన్ సి ఇంద్రసాగర్ ప్రాజెక్ట్, ఆప్షన్ డి కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్. సో పోలవరం ప్రాజెక్టుకి గల మరో పేరు ఏంటంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ ఇంద్రసాగర్ ప్రాజెక్ట్. ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్టు. 138వ ప్రశ్న, స్పాడెక్స్ సంబంధించింది ఏది? కింద వాళ్ళు స్పాడెక్స్ అనే దాన్ని ఏంటి? సో ఆప్షన్ ఏ జిఎస్ఎల్వి మిషన్, ఆప్షన్ సి పిఎస్ఎల్వి C60 మిషన్, ఆప్షన్ సి చంద్రయాన్ 3, ఆప్షన్ డి ఆదిత్య L1. సో స్పాడెక్స్ అంటే స్పేస్ రాకింగ్ అంటండి, 2 ఉపగ్రహాలని కలపడం అయినది. దాన్నే స్పాడెక్స్ అనే ఒక మిషన్ చేపట్టారు. ఈ యొక్క మిషన్కి ఉపయోగపడింది ఏంటంటే పిఎస్ఎల్వి C60 మిషన్ అది. ఇక 139వ ప్రశ్న, ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఏమిటి? ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఏమిటి? ఆప్షన్ ఏ క్లైమేట్ యాంగ్జైటీ, ఆప్షన్ బి రిజ్, ఆప్షన్ సి బ్రెయిన్ రాట్, ఆప్షన్ డి గోబ్లిన్ మోడ్. సో ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఏ పదం అనిపించిందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ బ్రెయిన్ రాట్. ఇక 140వ ప్రశ్న, CCTNS యొక్క పూర్తి రూపం ఏంటి? ఎబ్రివేషన్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి CCTNS యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్ ఏ క్రిమినల్ అండ్ సైబర్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, ఆప్షన్ బి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, అండ్ ఆప్షన్ సి సైబర్ క్రైమ్ టాక్టికల్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, అండ్ ఆప్షన్ డి క్రిమినల్ కేస్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. సో ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. CCTNS యొక్క పూర్తి రూపం ఏంటంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్. సో ఇవి 121 నుంచి 140 ప్రశ్నలు అండి. సో మిగతా సెషన్లో ఎవరైతే చూడకుంటారో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చూడగలరు. సో మరొక సెషన్లో మరొక పేరుతో మీ ముందుకు వస్తాను. జై హింద్. గడిచిన గతమును విరిసిన ప్రేమను మనం నలిచిన నేలను పీల్చిన గాలిని తిరిగిన బైకను వెళ్ళిన సినిమా హాల్ను ప్రేమంటే ఏంటని అడుగుతున్నలే బంగారం బుజ్జి కన్నా